ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. 6 వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కవితను లిక్కర్ కేసులో 6వ రోజు విచారించనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. 6 వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కవితను లిక్కర్ కేసులో 6వ రోజు విచారించనున్నారు ఈడీ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవిత పిటిషన్పై సుప్రీం విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సుప్రీంకోర్టులో కవితకి నిరాశ ఎదురైంది. బెయిల్తో పాటు రాజ్యాంగ విరుద్ధం అంటూ తన అరెస్టుకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగింది. అయితే బెయిల్ ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎవరైనా కూడా బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టులో విచారణ కూడా త్వరితగతిన ఆ ట్రయల్ కోర్టు విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాజ్యాంగపరమైనటువంటి ఉల్లంఘనలకు సంబంధించినటువంటి అంశంలో విచారణకు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఏవైతే పిటిషన్ లో పేర్కొన్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయో వాటికి సంబంధించి సమాధానాలు ఇవ్వాలంటూ ఈడీకి 6 వారాల పాటు గడువనేది ఇచ్చారు. ఆ తర్వాత మరొక 2 వారాల పాటు రీజైండర్లు సమర్పించేందుకు సమయం ఇచ్చారు. అంటే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఏవైతే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారో ఆ వాటికి సంబంధించినటువంటి విచారణకు స్వీకరిస్తూ ఆ 8 వారాల తర్వాత దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా చేపట్టబోయేటువంటి అవకాశం ఉంది. అలాగే గతంలో దాఖలైనటువంటి పిటిషన్ ముఖ్యంగా మదన్ మోహన్ లాల్ కు సంబంధించినటువంటి విజయ్ మదన్ లాల్ కేసుకు సంబంధించి ఈ కేసును అటాచ్ చేస్తూ ఈ 2 కేసులను కలిపి విచారిస్తామంటూ కూడా ప్రత్యేక ధర్మాసనం స్పెషల్ బెంచ్ దీనికి సంబంధించి విచారణ అనేది కూడా జరిపింది. ప్రస్తుతానికైతే 8 వారాల తర్వాతే కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బెయిల్ కు సంబంధించి ముఖ్యంగా మైనర్ చిన్నపిల్లలు ఉన్నారు. మహిళ ఈ అంశంలో బెయిల్ ను మంజూరు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కేవలం ఎవరైనా కూడా ప్రొసీజర్ ను ఫాలో కావాల్సిందే. బెయిల్ కు సంబంధించి ఎంత డబ్బులు ఉన్నంత ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవద్దు. బెయిల్ కు సంబంధించి ట్రయల్ కోర్టులను ఆశ్రయించాలి. కింది కోర్టులను ఆశ్రయించిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలి అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేము. బెయిల్ కు సంబంధించి ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సిందిగా కవిత తరపు న్యాయవాదికి సూచించారు. దాంతో పాటు బెయిల్ కు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తూ కపిల్ సిబాల్ దీనికి సంబంధించి కవిత తరపున హాజరయ్యారు. కపిల్ సిబాల్ తో పాటు విక్రమ్ చౌదరి ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఈ కేసులో ముఖ్యంగా కేవలం అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేశారు. మొదట సాక్షిగా పిలిచారు, ఆ తర్వాత నిందితుల జాబితాలో చేర్చి ఆమెను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తే మెరిట్స్ లోకి వెళ్లదలుచుకోలేదు. ఈ కేసుకు సంబంధించి ఏమున్నా కూడా ట్రయల్ కోర్టులోనే మీరు మీ వాదనలు వినిపించండి, కేవలం మీరు పిటిషన్ లో దాఖలు చేసినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఉల్లంఘనలకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే తాము విచారణ చేస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో కవితకు సంబంధించి ఈ రోజు బెయిల్ గానీ లేకపోతే ఆమెను అరెస్టుకు సంబంధించి ఏదైనా స్పష్టమైనటువంటి తీర్పు వస్తుందని భావించారు కవిత తరపు న్యాయవాదులు. కానీ ఆమెకు ఊరట మాత్రం లభించలేదు. ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరొక వారి ముందు లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ట్రయల్ కోర్టు నుంచి మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేసుకోవడము, ఆ తర్వాత లీగాలిటీకి సంబంధించి ఆమెకు సంబంధించిన అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి లీగాలిటీస్ కావచ్చు, మిగతా మెరిట్స్ కు సంబంధించినటువంటి అంశాలపైన ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించారు. కాబట్టి మరొకసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ తో పాటు ఈ అరెస్టుకు సంబంధించి అక్రమం అనేటువంటి అంశాలను మరొకసారి ట్రయల్ కోర్టులో కవిత తరపున న్యాయవాదులు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. జ్యోతి, రైట్ మదార్, థ్యాంక్ యూ.